అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సౌగంధి నవల చదువుకుంటున్నాము. ఒక నెల రోజుల తర్వాత ఉదయం వేళ షాపుకి వెళ్లే ముందు పిల్లలతో కలిసి కూర్చున్న సౌగంధికి బ్రెడ్స్, జాము ఉన్న ప్లేట్ అందిస్తూ లక్ష్మి చెప్పింది. సౌ, చెక్కు మీద సంతకం పెట్టు, వినోద్ వస్తానని అన్నాడు. అతనికి డబ్బు కావాలిట. ఎంత కావాలని అన్నాడు? 30,000 అన్నాడు. ఈ మాట వినగానే సౌగంధి కనుబొమ్మ ముడిపడింది. 30,000? లేచి బీరువా తెరిచి బ్యాంక్ పాస్బుక్ తీసుకువచ్చి చూసింది. అంత డబ్బు లేదు లక్ష్మి. పాస్బుక్ ఎంట్రీలు తనిఖీ చేస్తూ కిందటి నెల 28వ తేదీ 14,000 ఇచ్చాం. ఈ నెల 2వ తేదీ 20,000, 6వ తేదీ 12,000, 10వ తేదీ 9,000. అంత క్రితం మనకి ఇవ్వాల్సిన 63,000 అతను మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్కి సర్దాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 30,000. అతను మనకి సాయం చేసిన మాట నిజమే. దానికి తగినది ఎప్పుడో షేర్ కావాలన్నాడని ఇచ్చేశాం. ఇదంతా మనకి అతను బాకీ. చూడు, నేను అన్నానని నువ్వు వేరుగా అనుకోవద్దు లక్ష్మి. డబ్బు ఇలా మొత్తం తీసేస్తే సడన్గా మనకి ఏదైనా ఆర్డర్ వస్తే డిపాజిట్ కట్టడానికి బ్యాంకులో లేకపోతే ఎలా? లక్ష్మి అంగీకరించింది. అవును సౌ, నాకు కూడా అదే అనిపిస్తోంది. నిన్న పరమేశ్వర్ ఫోన్ చేశాడు. మనం వినోద్ని అతనికి ఇవ్వమని చెప్పిన 8,000 ఇంకా ఇవ్వలేదుట. అతను కిందటి నెల తెచ్చిన ఆర్డర్ కమిషన్ మనం ఇవ్వకపోతే మళ్ళీ ఈ నెలలో ఆర్డర్ మనకి రానియకుండా ఆ బెనర్జీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అతను ముందే డబ్బు ఇస్తానంటున్నాడు. ఏమిటి వినోద్ ఇలా చేస్తున్నాడు? అసలు మన దగ్గర డబ్బే లేదు. ఇదివరకు అకౌంట్లో ఎంత ఉంది అని అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడు అదేం లేదు, లక్ష్మి బాధగా అంది. అయినవాడు మనల్ని ఆదుకోవాల్సిన వాడే ఇలా చేస్తే ఎలా? సౌగంధి వింటూ ఊరుకుంది. డబ్బు గురించిన లావాదేవీల్లో తనకి ఎలాంటి ప్రమేయం లేదు. అదంతా లక్ష్మి, వినోదులు చూస్తారు. షాప్లో అమ్మకాలు, కొనుగోలు, ఆర్డర్లు పంపటం, ఈ 2 చూడటమే తన బాధ్యత. సౌగంధి మొదట్లోనే ఈ డబ్బు బాధ్యతని లక్ష్మి వైపు నెట్టేసింది. ఎంతైనా లక్ష్మి, వినోద్ వారిద్దరూ అయినవాళ్ళు. ఒక మాట ఎక్కువ అన్నా తక్కువ అన్నా వారికి బాధ ఉండదు. సౌగంధి ఈ విషయంలో తన జోక్యం లేకుండా మొదట్నుంచి దూరంగానే ఉంది. అందుకే ఇప్పుడు ఆ అశాంతి, ఆవేదన అంతా లక్ష్మి తలకి చుట్టుకున్నాయి. లక్ష్మి కాఫీ తెచ్చి ఇస్తూ అంది. సౌ, నీకు తెలుసా, వినోద్, జ్వాల కలిసి బాగా తిరుగుతున్నారు. కారులో వెళుతూ, హోటల్లో భోజనం చేస్తూ, సినిమా హాల్లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారని అందరూ చెబుతున్నారు. సౌగంధికి తెలియదు. వచ్చిన కొత్తలో జ్వాల తరచూ వచ్చేది. ఇక్కడే కాలం గడిపేది. ఇక్కడే భోజనం చేసేది. జ్వాల వచ్చినప్పుడు వినోద్ వచ్చేవాడు. అది కాకతాళీయమా లేక కావాలని కలుసుకున్నదా అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది. సడన్గా జ్వాల రాక ఆగిపోయింది. వినోద్ కూడా బాగా తగ్గించేశాడు. షాపు వ్యవహారాలు పూర్తిగా పట్టించుకోవటం మానేశాడు. అయినా ఇబ్బందేం లేదు. సౌగంధి ఆ వ్యవహారాలన్నీ తను స్వయంగా చక్కబెట్టుకోగల సామర్థ్యం అలవర్చుకుంది. 1-2 తప్పులు చేసినా ఏం పర్వాలేదు లక్ష్మి, మనకే అనుభవం వస్తుంది. రెండోసారి జాగ్రత్తగా ఉంటామనేది. సౌగంధి వేళకి భోజనం కూడా లేకుండా కష్టపడుతుంటే లక్ష్మికి కష్టంగా అనిపించేది. నువ్వు అలా ఏమీ అనుకోకు. ఒకరి మీద ఆధారపడకుండా అన్ని విషయాలు మనమే నిర్వర్తించగలగటంలో ఆనందానికి ఏదీ సాటి రాదు. ఈ శ్రమలో ఎంత తృప్తి, సంతోషం ఉన్నాయో నీకు తెలియదు అనేది సౌగంధి. సరే సౌ, డబ్బు లేదని వినోద్కి చెప్పేస్తాను అని లక్ష్మి వెళ్ళి వినోద్కి ఫోన్ చేసింది. అతను ఇంట్లో లేడు. తల్లి తీసింది. ఆవిడ లక్ష్మిని ఫోన్లో చెడామడా తిట్టింది. ఆ జ్వాలని మాకు తగిలించారేమిటి? మావాడు ఆ పిల్ల పరిచయం అయిన తర్వాత అసలు ఇంటి పట్టునే ఉండటం లేదు. వాడి మీద బెంగతో మా రాము అన్నం కూడా తినటం లేదు. నాకేం తెలియదండి అంది లక్ష్మి నమ్రతగా. తెలియదంటే ఎలా? ఆ పిల్లని పిలిచి చీవాట్లు వేయండి. నేను చెప్పినా ఆ పిల్ల వినడం లేదు. ఆవిడ చాలా కోపంలో ఉన్నట్టుంది. జ్వాల మీద ఉన్న కోపం అంతా లక్ష్మి మీద చూపించి 4 దులిపేసింది. మీరంతా అసలు బజారు రకాలు అంది. లక్ష్మి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది. షాపుకు వెళ్ళిపోవడానికి తయారయ్యి చెప్పులేసుకోవడానికి వచ్చిన సౌగంధి ఇది చూసి తెల్లబోయింది. ఏమైంది లక్ష్మి, ఎందుకలా ఏడుస్తున్నావు? దగ్గరగా వచ్చి అడిగింది. లక్ష్మి వినోద్ తల్లి పెట్టిన చివాట్లు చెప్పింది. లక్ష్మి, నువ్వెందుకు బాధపడతావు? నాకేం తెలియదు అని ఒక్క మాట చెబితే సరిపోయేది అంటూ అనునయించింది. ఆవిడ మాటల్ని పట్టించుకోకు. జ్వాల సంగతి నాకు బాగా తెలుసు.
ఎదుటి వాళ్ళకి పిచ్చెక్కించడంలో కటికురాలు. సౌ, నువ్వు చెప్పేయి, జ్వాలని వినోద్ జోలికి పోవద్దని అంది లక్ష్మి. అలాగే, తప్పకుండా చెబుతాను అంది సౌగంధి. సౌగంధి షాపు లోపలికి వచ్చింది. ఆ పూట రాయాల్సిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. 2 ఆఫీసులకి వెళ్లే పని ఉంది. ఢిల్లీ నుంచి పార్సెల్ వచ్చాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. అన్ని పనులు ఈరోజు పూర్తి చేయాలి. సౌగంధి హడావుడి పడకుండా ఆ రోజు చేయాల్సిన పనులన్నీ చీటి మీద వ్రాసుకుంది. ఒక్కొక్కటి టైం వృధా కాకుండా అయ్యేట్లు పనుల ముఖ్యతను బట్టి చేసేస్తుంది. అంతా క్రమబద్ధంగా టైం టేబుల్లా ఉండటం వల్ల టైం వేస్ట్ అవ్వదు, పనులు జరుగుతాయి. ఆందోళన, హడావిడి రవ్వంత కూడా ఉండదు కాబట్టి అలసటే ఉండదు. సౌగంధి ఉత్తరాలు వ్రాస్తోంది. ఇంతలో హై హీల్స్ టక్ టక్ మని వినిపించాయి. ఎవరో కస్టమర్ అప్పుడే వచ్చారు అనుకుని సౌగంధి ఉత్తరం పక్కకి పెట్టేసి లేస్తున్నదల్లా చకితురాలైంది. వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, జ్వాల వచ్చింది. సౌగంధి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. జ్వాల చీర కట్టుకుని ముడివేసుకుని పైట భుజాల చుట్టూ కప్పుకొని నమ్రతగా లేదు. జీన్స్ వేసుకుంది, పైన షర్ట్ వేసుకుంది. జుట్టు ఎప్పటిలా పోనీటైల్నే వేసుకుంది. ఒంటి మీద చిన్న మెత్త ఆభరణాలేమీ లేవు. ముఖంలో స్వేచ్ఛ, తిరుగుబాటుతనం, ఆనందం, లెక్కలేనితనం ముమ్మూర్తులా మునుపటి జ్వాలగా మారిపోయింది. సౌగంధి ఆశ్చర్యంగా చూస్తుంటే జ్వాల కాలు మీద బరువంతా మోపినట్టు నడుం తిప్పి నిలబడి, ఏమిటలా చూస్తున్నావు, మళ్ళీ ఈ రూపాంతరం ఏమిటా అనా అంది. సౌగంధి అవును అన్నట్టు తల ఊపింది. జ్వాల టేబుల్ పైన ఎక్కి కూర్చుంది. కాళ్ళు ఆడిస్తూ భుజాలు కుదించి, సుఖాన్వేషణ మోజులో పడి ఎండమావుల వెంట పరిగెత్తాను. దానికోసం ఇల్లాలి వేషధారణలోకి పరకాయ ప్రవేశం చేశాను. కానీ సౌ, నా పథకం ఏమీ ఫలించలేదు. తివారీని పెళ్లి చేసుకుంటే డబ్బుకి కొదవ ఉండదనుకున్నా. కానీ చెప్పానుగా, ఎండమావుల వెంట పరిగెత్తానని. అక్కడ నా దాహం తీరలేదు. తివారీ గురించి చెప్పానుగా. డబ్బుని అవసరం లేదు అనుకుంటే ఎలా గుప్పిట బిగించగలడో నన్ను ఇక్కడ అన్ని ప్లాన్లు సిద్ధం చేసుకొనిచ్చాడు. డబ్బు ఇవ్వకుండా బిగించేశాడు. చిచి, ఆడపిల్ల ఏదైనా చేయవచ్చు కానీ వయసు మళ్ళిన వ్యక్తి దగ్గర డబ్బు కోసం మాత్రం ఆశపడకూడదు. అతనికి నేనంటే ఎంత చిన్న చూపని. నాకు ఒళ్ళు మండి 4 తిట్టేశాను. నిన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావు అన్నాను. అంతే, ఇక మొదలైంది యుద్ధం. అది ప్రత్యక్ష యుద్ధం కాదు, ప్రచ్ఛన్నం. నా ఎదురుగా చాలా ఆదరంగా ఉండేవాడు. నా మీద చచ్చేంత అనుమానం. నౌకరులను గూఢచారులుగా పెట్టాడు. నేనెక్కడికి వెళ్ళానో ఫోన్ల మీద చెక్కింగ్లు. నువ్వేమైనా పోలీస్ అధికారివా, నేను ముద్దాయినా అని అడిగాను. అవును, నా డబ్బుని కాజేయాలని చూసే వాళ్ళందరికీ నేను పోలీస్ అధికారినే అన్నాడు. మాట బాగా పెరిగిపోయింది. ఇక నుంచి 1 పైసా కూడా ఇవ్వను అన్నాడు. ఇంటికి ఇంకా 53,000 ఇవ్వాలి. ఫర్నిచర్ వాళ్ళకి 48,000 ఇవ్వాలి. తనకేం సంబంధం లేదన్నాడు. కాన్పూర్ వెళ్ళిపోయాడు. ఇంకా నా ముఖం చూడను అన్నాడు. ఆయనతో తెగతెంపులు చేసుకున్న తర్వాత నాకేమిటో పంజరంలోంచి అడవిలోకి ఎగిరిపోయిన పక్షిలా అనిపిస్తోంది. ఏమిటో కాస్త డబ్బుకి ఆశపడితే ఇన్ని తిప్పలా? జ్వాల, ఇన్ని తిప్పలేందుకు? ఒకళ్ళ డబ్బు కోసం నువ్వు అసలు ఎందుకు ఆశపడాలి? వయసులో ఉన్నావు, నువ్వు కష్టపడి సంపాదించుకోరాదు అంది సౌగంధి. అమ్మో, అంత డబ్బా నేను ఎలా సంపాదించగలను? నువ్వు సంపాదించగలిగిన దానితోనే గడుపుకో. ఊహు, నా వల్ల కాదు. నేను చాలని డబ్బుతో ఆ దరిద్రపు జీవితం గడపలేను. ఇదివరకు నాకు పట్టేది కాదు, ఇప్పుడు సుఖాలు బాగా అలవాటైనాయి. అందుకని ఇలా ఎవరినో ఒకరిని మురిపిస్తానంటావు. మొదట వాళ్ళు గ్రహించలేకపోవచ్చు, కానీ కొద్ది రోజులకి వాళ్ళకి తెలియక మానదు. దానితో గొడవ మొదలవుతుంది. ఇదేం సుఖం? డబ్బు కోసం గాక నాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే వరకు అంతే. అసలు తివారీ మొదట ఈ ఊరిలో సెటిల్ అవ్వడానికి ఇష్టపడి వచ్చాడు కానీ తర్వాత సనుగుడు ప్రారంభించాడు. నేను ఇంటి పట్టున 1 క్షణం ఉండటం లేదుట. ఈ ఊళ్ళో నాకు స్నేహితులు ఎక్కువట. నెలకి అయ్యే డబ్బు పైసాకి లెక్కలు వ్రాయాలిట. నాకు లెక్కలు రావని అన్నాను. మళ్ళీ తగాదా మొదలు. ఏమైతేనేం, మొత్తానికి గొడవ తీరిపోయింది. జీవితం ఎలా గడుస్తుందో అని భయం వేయటం లేదా? ఊహు, చాలా బాగా నడుస్తుంది అనే నమ్మకం ఉంది కాబట్టి ఆయనను వదిలేశాను. సౌ, ఒక శుభవార్త. నేను వినోద్ పెళ్లి చేసుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అంది సౌగంధి. థ్యాంక్ యూ, జ్వాల సంతోషంగా చెప్పింది. సౌ, ఇన్నాళ్ళకి నాకు మనసుకి నచ్చిన వ్యక్తి దొరికాడు. జ్వాల, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆడపిల్లలు పెళ్ళిళ్ళే చేసుకోకూడదు అనేదానివి అంటూ గుర్తు చేసింది సౌగంధి.
జ్వాల మళ్ళీ భుజాలెగరేసింది. ఏమో అప్పుడు అన్నానేమో, బహుశా అప్పటికి నాకు అది బాగా అనిపించింది. ఇప్పుడు ఇది బాగుంది. నేను నమ్మిన దాన్ని చేస్తాను. బాగుంది. నీకేది ఎప్పటికి బాగుంటే అది నిజం. అంతేగాని ఆ నిజానికి ఒక నిలకడ లేదన్నమాట. సౌ, ఈ ప్రపంచంలో దేనికి నిలకడ ఉంది చెప్పు అంది. సౌగంధి జవాబు చెప్పలేకపోయింది. జ్వాల లాంటి వాళ్ళతో వచ్చే ప్రమాదం ఏమిటంటే తాము నమ్మింది అదే సత్యమన్నట్టు తమకు ఉన్న సహజ వాక్చాతుర్యంతో ఎదుటివారిని కూడా నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మి జీవితాలు మార్చుకున్న వాళ్ళ గతి ఇక అధోగతే. ఒకటి మాత్రం నిజం, జ్వాల ఈ ఊరు మాత్రం వదిలి వెళ్ళదు. జ్వాలలో ఉన్న బలమైన మమకార బంధం ఈ ఊరికే కట్టిపడేస్తుంది. తను ఎక్కువ కష్టపడదు, కానీ సుఖమైన విలాస జీవితం కావాలి. అందుకని ఏవేవో మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకోరి మెడల మీద ఎక్కి ఆ వ్యక్తి కాళ్ళతో నడిచి తమ గమ్యం చేరుకుంటారు. ఇవి వీరి తెలివితేటలు. ఆ వ్యక్తి ఉద్దేశం అర్థమైతే ఆ మెడల మీద మోసే వ్యక్తిని నీటిలోకి దింపి కింద పారేసి తన దారిన తాను చక్కగా పోతారు. వీళ్ళు మళ్ళీ ఎవరు తమ భారం మోస్తారా అని ఇంకో వ్యక్తి కోసం ఎదురు చూస్తారే తప్ప తమకి తాముగా 2 అడుగులు కూడా వేయరు. అది చాలా శ్రమ అనుకుంటారు. స్వయంగా కష్టపడి గమ్యం చేరుకోవడంలో ఉన్న అసలైన ఆనందం, స్వేచ్ఛ ఏమిటో, అది ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత ఆత్మానందం ఇస్తుందో వీరికి చెప్పినా అర్థం కాదు. ఎదుటి వ్యక్తిని ఏదో ఉద్ధరిస్తున్నట్టు, చేయూత ఇస్తున్నట్టు మాట్లాడతారు. అసలు చేయూత కావాల్సింది వీరికే. లక్ష్మికి అప్పుడే జ్వాల అంటే విసుగు పుట్టేస్తోంది. జీవితం పట్ల, సాటి వ్యక్తుల పట్ల విలువలేని వాళ్ళని లక్ష్మి రవ్వంత కూడా క్షమించదు. జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి మనసులో అనుకుంది, పోనీ ఈసారైనా జ్వాల ఆనందం నిలిస్తే అంతే చాలు. వినోద్ది, జ్వాలది దాదాపు ఒకే రకమైన స్వభావం. ఎదుటివారి కోసం ఎంతో కష్టపడతారు నిజమే, కానీ దానికి రెట్టింపు తమ స్వలాభానికి వినియోగించుకుంటారు. జ్వాల పరిచయం పెరిగినప్పటి నుంచి వినోద్ షాపుకి రాకుండా, సౌగంధి కంటికి ఎదురుపడకుండా తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే అతను తనని పెళ్లి చేసుకుంటానని వెంబడించిన సంగతి గుర్తే ఉంటుంది. సౌగంధికి నవ్వు వచ్చింది. ఎంత త్వరగా అభిప్రాయ నిర్ణయం చేస్తారో అంతకు రెట్టింపు త్వరగా మళ్ళీ వాటి గురించి మర్చిపోతారు. అంతా వేగం వేగం. మాట, ప్రవర్తన, అభిప్రాయ నిర్ణయం ఒకటేమిటి, జీవితం అంతా శరవేగం. ఎవరో తరుముకు వస్తున్నట్టే. క్షణం ఆలస్యమైతే ఈ జీవితాన్ని ఎవరో తమ చేతుల్లోంచి లాక్కుపోతారనే. అతని మాటలు నమ్మి అతని పట్ల ఆశల్ని పెంచుకుని ఉంటే ఏమయ్యేది? ఏముంది, ఇక అధోగతే. సౌగంధి జరిగిందంతా వత్సలికి ఉత్తరం రాసింది. కానీ అతని నుంచి జవాబు రాలేదు. బహుశా అతను నమ్మలేకపోతున్నాడేమో. ఎలాగూ దీపావళి వస్తోంది. పండుగకి ఇంటికి వెళ్ళాలని అనుకుంటోంది. లక్ష్మీ పిల్లలు కూడా తన వెంట వస్తున్నారు. తను ఎదురుపడి వత్సలికి వివరంగా చెప్పాలని ఎంత తాపత్రయపడుతుందో అతను అంతగా తప్పించుకొని తిరుగుతున్నాడు. పోనీ ఒకరోజుకి అతనే దీనికంతటికీ రెట్టింపు పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. సౌగంధి ధైర్యం, నమ్మకం అవే. తన మనసులో ఏ మాలిన్యం లేదు. తన వత్సలికి ఎలాంటి అన్యాయం చేయలేదు. తన మనసులో ఇంకో మగవాడి పట్ల ఎలాంటి ఆకర్షణ లేదు. అసలు ఆలోచనే రాదు తనకి. జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడాలనే స్వతంత్ర భావం. ఆలోచనారీత్యా తను వత్సలికి దూరంగా శారీరకంగా హైదరాబాద్లో ఉండవచ్చు, కానీ మానసికంగా మాత్రం కాదు. అసలు ఇలా దూరంగా ఉండటంతో అతని మీద మమతానురాగాలు ఇంకా ఎక్కువైనాయి. ఏదైనా ఇష్టమైన రుచిగల వంటకం లక్ష్మి చేసినప్పుడు తింటుంటే అయ్యో వత్సల్ లేడే అనిపిస్తుంది. ఒక మంచి చీర కట్టుకుంటే వత్సల్ చూస్తే ఏమనేవాడో అనిపించేది. పగలంతా షాపు పనులతో వ్యాపకం ఉన్న ఆదివారాలు సాయంత్రాలు ఎంత లక్ష్మీ పిల్లల సందడి ఉన్నా మనసంతా ఏదో వెలితి. ఎప్పుడు గుర్తు వస్తూనే ఉంటాడు. అత్తయ్య, వాడిని చూసుకోవే అమ్మా అన్న మాటలు నిత్యం మనసులో వెంటాడుతూనే ఉంటాయి. చాలాసార్లు సౌగంధికి అత్తయ్యకి ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయానే అనే ఆవేదన కలుగుతోంది. ఏం లాభం? ఇక్కడ తను కోరుకున్న విధంగా జీవితంలో విజయం సాధించింది. కానీ మనసుకి మాత్రం ఏమాత్రం తృప్తి కలగటం లేదు. తన మనసు అసలు వత్సల్ని, ఆ సిరిపురాన్ని వదిలి తనతో వచ్చిందా అని ఎన్నోసార్లు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే షాపుని గురించిన ఆలోచనలు వదిలిపోగానే అర్జెంటుగా పరిగెత్తేసినట్టు సిరిపురం, వత్సల్ గురించిన ఆలోచనలు మొదలవుతాయి. రోజులు గడిచిపోతుంటే, నెలలిలా తిరిగిపోతుంటే సౌగంధికి చాలా వేదన కలుగుతుంది. జీవితాంతం ఇలాగే అయిపోదు కదా. వత్సల్ అక్కడ, తను ఇక్కడ.
అగాధం చెరో అంచున ఇద్దరు ఒకరికొకరు దూరంగా నిలబడి ఉన్నారు. ఒకరి చేయి ఒకరు అందుకోవటం ఎంత కష్టం. ఈ పట్టుదలలో విలువైన జీవితం వృధా అయిపోవటం లేదు కదా. సౌగంధిలో మళ్ళీ ఒక్కొక్కసారి అంతలోనే ఆలోచనలు మరో కోణం వైపు మళ్ళీపోతాయి. ఇన్నాళ్ళ నుంచి నేను వత్సల్కి దూరంగా ఉన్నాను. నాయకి మాటలు, ఉత్సాహం గుర్తుకు వస్తుంది. వత్సల్ ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడు అవ్వలేదు కదా. తను ఈ నగర జీవితం వదిలి రానని, ఈ షాపుతో ఆర్థికంగా కూడా స్థిరపడిపోయింది కాబట్టి ఇక్కడే ఉండిపోతుందని నిర్ణయం చేసుకున్నాడు కాబోలు. సౌగంధి ఏ పని చేస్తున్నా మనసులో నల్లటి దిగులు మబ్బులు ముసురుకొని వస్తూనే ఉన్నాయి. తనకి వత్సలికి ఇక ఎన్నడూ పొత్తు కుదరదా? అతను ఇంత చేస్తే తను కృతజ్ఞత అనేది లేకుండా దూరంగా ఉండిపోయింది. ఈ కినుక అతని అహాన్ని రెచ్చగొడుతుందని తనకి తెలుసు. కానీ ఏం చేయాలి? ఇన్నాళ్ళు అసలు అతను రాకుండా, చూడకుండా, ఉత్తరం రాయకుండా ఏనాడైనా ఉన్నాడా? ఆ రోజు రాత్రి అతను మనం పెళ్లి చేసుకుందాం, గుళ్ళోనైనా సరే అని నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా వచ్చేసింది. తను వెళ్ళిపోవడానికి సంజాయిషి ఏమీ అతనికి చెప్పలేదు. ఇక నాకు సౌగంధికి కుదరదు అని నిర్ణయం చేసుకున్నాడు. నాయకి లాంటి అమ్మాయి అయితే అతనికి అన్ని విధాలా ఆనందంగా ఉంటుందని భావించాడా? నాయకి పట్నవాసంలో పెరిగింది, చదువుకుంది. అతనంటే ఇష్టం. అతని వ్యాపార ధోరణిలో తోచిన సాయం చేస్తోంది. అతని జీవితంలో పాలు నీరుగా కలిసిపోగలదా? కానీ తను అలా కలిసిపోలేదు. ఇదే తనతో వచ్చిన చిక్కు. ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఉండటం, ఈ షాపు కోసం ఇంత కష్టపడటం, దీన్ని ఇంతగా అభివృద్ధి చేయటం నాకేమీ ఆనందంగా అనిపించడం లేదు. దేనికోసం ఇదంతా? ఎవరికోసం? జీవితంలో విజయం పొందటం సంతోషమే. కానీ ఆ విజయం కోసం విలువైనది, మనసైనది, ప్రియమైనది పోగొట్టుకుంటే ఆ సంతోషం నిలుస్తుందా? వత్సల గురించి తను ఇంత ఆలోచిస్తోందని అతనికి తెలుస్తుందా? అతను ఎన్నటికీ ఊహించలేడు. ఆ రోజు అనుకోకుండా అతను రావటం, వినోద్తో తనని చూడటం అదొక భయంకరమైన దూరం సృష్టించింది. వత్సల్ వినోద్ అంటే తనకేమీ ఆసక్తి లేదని చెబితే నమ్ముతాడా? నమ్మడు. ఆనాటి సంఘటన, ఆ మాటలు, ఆ పరిస్థితి అలా ఉన్నాయి. జరిగిన దాన్ని వివరంగా చెప్పాలని, సరిచేయాలని తను ఎంతగానో అనుకుంది. కానీ అతను అవకాశమే ఇవ్వలేదు. 1000 మైళ్ళ దూరానికి వెళ్ళిపోయినట్టు మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం తనని నిరుత్తరాలను చేస్తోంది. స్వాభిమానంతో తను చొరవగా ముందుకు అడుగు వేయలేకపోతోంది. జరగవలసిన అరిష్టం జరిగిపోయింది. ఇప్పుడు తానేం చెప్పినా వత్సల్ నమ్మడు. అసలు ఇందుకోసమే తను హైదరాబాద్లో ఉన్నానని అనుకోగలడు. చేయవలసిన నష్టం చేసేసి వినోద్ తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇలాగే కొంతమంది జీవితాలు సమస్యల వలయం అయిపోతాయి కాబోలు. నీ తప్పు వల్ల జరిగితే అది తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు. కానీ ఎదుటివారు చేసిన తప్పులకి నీకు శిక్ష పడితే ఎలా? సౌగంధి ఈ మధ్య షాపు వ్యవహారాల మీద కూడా మనసుని ఏకాగ్రతగా నిలపలేకపోతోంది. ఏమైంది నీకు? ఇలా తప్పులు చేస్తున్నావు అంటూ లక్ష్మి మొత్తుకుంది. జ్వాలను చూసిన కొద్దీ వత్సల్ విలువ రెట్టింపు తెలిసినట్టయింది. థ్యాంక్ గాడ్, వత్సల్ లేకపోతే తన జీవితం ఎలా ఉండేది? సౌగంధి పెన్నుతో కాగితం మీద చుక్కలు పెడుతూ ఆలోచనలో మునిగిపోయింది. లక్ష్మి వచ్చి గబాలన పెన్నులాగి అరిచింది. నీకేమైనా మతిపోయిందా? ఆ డీడీ మీద అలా సిరా చుక్కలు పెట్టావేమిటి? సౌగంధి ఉలికిపాటుగా చూసింది. డ్రాయర్లో డీడీ తీసి దాన్ని బ్యాంకుకి పంపే ముందు నెంబరు, డబ్బు మొత్తం నోట్ చేసుకోబోతూ ఇంతలో వత్సల గురించిన ఆలోచనలు రాగానే చేతిలో కాగితం ఏమిటో, అది ఎందుకు తీసింది, దాని విలువ ఏమిటో మర్చిపోయింది. పెన్నుతో దాని నిండా సిరా చుక్కలు పెట్టింది. మై గాడ్ అంది సౌగంధి. 23,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ అంతా చుక్కలమయం. లక్ష్మి మొత్తుకుంది. అయ్యయ్యో, వినోద్ ఊళ్ళో లేడు, లండన్ వెళ్ళాడు. వచ్చేసరికి నెల 15 రోజులు పడుతుంది. ఇలా చేశావేమిటి? సారీ లక్ష్మి, ఏదో పరధ్యానంగా. సౌగంధి నోటి వెంట మాట రాలేదు. అదే తల్లి, అదే నేను అడుగుతున్నాను. రాత్రి భోజనం పెడితే కూరన్నం తినకుండానే చేకడుక్కున్నావు. ఉత్తరాలు వ్రాయమంటే ఒకరి ఉత్తరం మరొకరికి రాస్తావు. ఏమైంది నీకు? అంది. ఏం కాలేదు. నా దగ్గర దాస్తున్నావు కదూ? నిష్ఠూరంగా అంది లక్ష్మి. దాచడానికి ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లేకుండానే ఇలా చేస్తున్నావా? ఇటు నా వైపు చూసి చెప్పు. ఏం లేదు. సౌగంధి ధైర్యంగా తలెత్తి చూడబోయింది. కానీ చూస్తుండగానే సౌగంధి ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగనట్టు కళ్ళల్లో నీళ్లు నిండి
చెంపల మీదికి జారినాయి. గబాలను తలదించుకుని బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకుని తుడిచేసుకుంది. సౌ లక్ష్మి కుర్చీ లాక్కుని కూర్చుంది. భుజం మీద చేయి ఆనించింది. ఎందుకింత బాధపడుతున్నావు, నాకు చెప్పవా అంది. సౌగంధి మాట్లాడలేదు. వత్సల్ విషయమేనా లక్ష్మి అడిగింది. సౌగంధి జవాబు చెప్పలేదు. లక్ష్మి అనునయంగా అంది. నీలో నువ్వు ఇలా కుమిలిపోయే కంటే ఒక్క మాట వత్సలికి చెప్పటం ఎంతో నయం కదూ. నేను చెప్పినా అతను వినడు. ఎందుకలా అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ఉత్తరం రాసినా అతను జవాబు ఇవ్వలేదు. నేను వస్తానంటే మౌనంగా ఊరుకున్నాడు. అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇస్తే పట్టించుకోలేదు. నన్ను వెలివేసినట్టు చూస్తున్న మనిషికి నేనేం చెప్పగలను? ఆ రోజు జరిగింది వినోద్ తొందరపాటు అంటే అతను నమ్మడు. సౌగంధి తల అడ్డంగా తిప్పింది. మళ్ళా కళ్ళల్లో నీళ్లు బుబికి చెంపల మీదకి ఉరికినాయి. పోనీ నేను సిరిపురం వెళ్ళి అతనికి చెప్పిరానా అంది లక్ష్మి. వద్దు. సౌగంధి వెంటనే గట్టిగా వారింపుగా అంది. వద్దంటే ఎలా? మరి ఎన్నాళ్ళు ఇలా నువ్వు కుమిలిపోతూ కూర్చుంటావు? అతను మౌనంగా ఉండిపోతాడు. ఇలా ఉంటే ఈ ఎడం ఇంకా ఇద్దరి మధ్య ఒక కొండలా పెరిగిపోతుందే తప్ప తగ్గదు. సౌ, నేను వెళ్ళి వస్తాను. నన్ను రావద్దని అనడుగా? నన్నేమీ అనడు వత్సల్. వద్దు లక్ష్మి, సిఫార్సులతో స్నేహాలు నిలబడవు. ఇది మా ఇద్దరి స్వవిషయం. మేమే తేల్చుకోవాలి. అది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఆ తేలేది ఎప్పుడు, ఎన్నాళ్ళకి? అది నాకు తెలియదు అంది సౌగంధి. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకు వచ్చి సౌగంధితో, అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? ఇంటి దగ్గరున్నారు. ఎవరో ఒక ఆవిడ. పేరు అడగలేదా? అడిగాను. పేరు చిత్రట. చిత్ర? సౌగంధి ఆశ్చర్యంగా అంది. సౌగంధి లక్ష్మి ముఖాలు చూసుకున్నారు. చిత్ర వచ్చిందా అంది సౌగంధి. నేను షాపులో ఉంటాను, నువ్వు వెళ్ళు. చిత్ర వచ్చిందంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది. లక్ష్మి చిరునవ్వుతో అంది. చిత్రని బహుశా వత్సల్ తనే పంపి ఉంటాడని నా నమ్మకం. వెళ్ళు సౌగంధి, వెళ్ళు. మన సమస్యకి భగవంతుడు పరిష్కారం పంపినట్లున్నాడు సుమా అంది. సౌగంధి లేచి ఇంటికి వచ్చింది. ఇల్లు సమీపిస్తుంటే గుండెలు కొట్టుకుంటున్నాయి. తనకి తెలుసు వత్సల్ తనని వదిలేయడు. సౌగంధికి చాలా ఆనందంగా, మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. ఇంట్లోకి అడుగుపెట్టింది. చిత్ర అక్కడ కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తోంది. చిత్ర! సౌగంధి సంతోషంగా పరిగెత్తుకు వచ్చింది. సౌగంధి పిలుపు వినగానే చిత్ర తల తిప్పి చూసింది. ఆ చూపులో మహత్యం ఏమిటో గాని కాలికి బంధం పడినట్టే 4 అడుగుల దూరంలోనే ఆగిపోయింది సౌగంధి. చిత్రముఖం ప్రసన్నంగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్ర కళ్ళ నిండా ద్వేషం, అసహ్యం. సౌగంధి అప్రయత్నంగా ఆగిపోయింది. చిత్ర కుర్చీలోంచి లేచింది. సౌగంధి నెగాదిగా చూసింది. ఎప్పుడు వచ్చావు చిత్ర? నాకు ఉత్తరం రాయలేదే అంది సౌగంధి. ఆమె చూపులు సౌగంధి మనసులో సంతోషాన్ని మటుమాయం చేసేస్తున్నాయి. ఏమైంది? చిత్ర ఎందుకిలా చూస్తోంది? చిత్ర వ్యంగ్యంగా, నిరసనగా అంది. ఉత్తరమా? మేం ఉత్తరాలు వ్రాస్తే చదివే తీరుబడి నీకుందా? నీకు మేము ఇప్పుడు కంటికి కనిపిస్తున్నామా? ఎందుకలా అంటావు? ఎందుకు అనకూడదు? అసలు ఎవరు ఏమీ అనకపోవటం వల్లనే నువ్వు ఇట్లా తయారయ్యావు. నీకు సిగ్గుందా అసలు? నువ్వు మనిషివేనా? చిత్ర బ్యాగ్ లాగి అందులోంచి కాగితాలు తీసి సౌగంధి ముఖం మీద విసిరికొట్టింది. ఏమిటి అప్పులు, ఏమిటి జప్తులు? ఇంతకంటే నా ఇల్లు, నా పొలం నాకు పారేయండి అంటే అన్నయ్య ఇవ్వకపోయాడా? ఊరిలో వాడిని తల ఎత్తుకోకుండా చేసి అవమానం చేయాలనా? ఇట్లా చేస్తే నీకేం వస్తుంది? చిత్ర ఆవేశం రెట్టింపైంది. అసలు ఈ లక్షలు విలువ చేసే ఇల్లు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిట? ఆ మామిడి తోట ఎవరి కష్టం? నీకు మీ నాన్న ఇచ్చింది ఎంత? ఇదంతా వత్సల్ కష్టం కాదా? వెర్రివాడు కాబట్టి అంతా నీ పేరిటే పెట్టాడు. బాగా చేశావు. పాలు తాగి రొమ్ము చీల్చి వెళ్ళారంటారు ఇదే. సౌగంధి చెవులకి చిత్రతిట్లు హోరులా ఉన్నాయి. వాటి మధ్య కాగితాలు చూసింది. అవి తను వినోద్కి షాపు అవసరార్థం అప్పు తీసుకుంటున్నట్లు తను సంతకాలు పెట్టిన కాగితాలు. ఇదేమిటి ఇన్ని వేలు? దాదాపు 3 లక్షలకి పైగా ఉంది తీసుకున్న అప్పు. సౌగంధికి తల తిరిగిపోతోంది. తమ షాపు అవసరార్థం కాస్తో కూస్తో డబ్బు తీసుకున్న మాట నిజమే, కానీ ఇన్ని వేలు తీసుకోలేదే. తీసుకున్న కొద్ది డబ్బు కూడా తను తీర్చేసింది. చిత్ర అరుస్తూ ముఖం వాచేటట్టు తిడుతోంది. నువ్వు ఒక్క మాట వత్సలికి చెప్పలేదు. వాళ్ళని ఇలా సరాసరి ఇంటి మీదకి పంపావు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా?
అసలు అత్తయ్య నిన్ను దగ్గరికి తీయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? వత్సల్ నీ చదువుకి తను కష్టపడి సంపాదించిన డబ్బు ధారపోయకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? నాకు తెలియదు. నాకు నాకు తెలియదు చిత్ర. నోర్ముయ్. నీకు ఈ పట్నవాసం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోయినాయి. అయిన వాళ్ళెవరూ నీ కంటికి కనిపించలేదు. నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా హాయిగా ఉన్నావు. అక్కడ వాడు ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా? అది చాలకుండా ఈ చావు దెబ్బ, ఇల్లు పొలం ఇలా స్వాధీనం చేసుకోవడానికి వస్తే వాడు ఏం చేస్తాడనుకున్నావు? ఆ డబ్బు కట్టలేక, ఆ అవమానం తట్టుకోలేక ఏ రైలు కిందనో తలపెట్టేస్తాడని, నీకు పీడ వదులుతుందని ఎత్తువేశావు, అంతేగా? చిత్ర, ఆపు. నాకేం తెలియదంటే నమ్మవే? సౌగంధి అరిచింది. నోర్ముయ్. ఇంకోసారి ఆ మాట అన్నావంటే. చిత్ర పళ్ళు నూరింది. నీ నాటకాలు నా దగ్గర కాదు, అన్నయ్య దగ్గర. ఇది చూసే మోసపోయాడు. ఇంతలో లక్ష్మి వచ్చింది. చిత్ర అరుపులు దూరానికే వినిపిస్తున్నాయి. ఏమైంది సౌ? అంది లోపలికి వస్తూ. చిత్ర చిరుతపులిలా లక్ష్మి వైపు తిరిగింది. ఏమైందా? మీరందరూ కలిసి ఈవిడ గారి చేత చేయించారుగా నిర్వాకం. మా ఇల్లు పొలం తోట స్వాధీనం చేసుకోమని. మా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు, తెలుసుకోండి. అవసరమైతే ఇంటికి ఇంటికి ముష్టి ఎత్తైనా ఆ అప్పు కడతాం. అలాగే కట్టాం. అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ అడిగి తెచ్చాం. అసలు ఆ అప్పులు వాడి జన్మలో తీర్చగలడా? అసలు వత్సలు ఏమన్నాడో తెలుసా? ఇల్లు పొలం స్వాధీనం చేస్తానని అన్నాడు. తను ఎలాగో ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడట. అసలు అది జరిగిపోయేదే. ఆ రంగడు అర్ధరాత్రి వేళ పరిగెత్తుకు వచ్చి మా వారికి చెప్పబట్టి సరిపోయింది. అన్నయ్య ఇల్లు వాళ్ళకి స్వాధీనం చేస్తుంటే మా వారు అడ్డుపడి ఆపుచేశారు. ఒక్క 15 రోజులు గడువు ఇవ్వమని ఆ వినోదిని కాళ్ళు గడ్డం పట్టుకొని బ్రతిమలాడారు. మేమెంత చెప్పినా అన్నయ్య వినడే. కావాలని అనుకోవాల్సిన వ్యక్తి ఇది వదిలేసినప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు అంటాడు. నేనే పోట్లాడాను, మొత్తుకున్నాను. ఆవిడ గారికి సిటీలో ఆ మోజు దొరికి ఉండొచ్చు, కానీ కష్టం మాట ఏమిటి? అసలు నువ్వు పడిన కష్టానికి విలువ కడితే ఆవిడగారే వచ్చి బ్రతికి ఉన్నంతకాలం నీకు ఊడిగం చేయాలి అన్నాను. నేను వెళ్ళి ఊరి వద్ద ప్రెసిడెంట్ గారికి చెబుతాను. ఆయన ఈ వచ్చిన వాళ్ళ కాళ్ళు విరగొట్టిస్తాడు అంటే, అలాంటి సిల్లీ పనులు చేస్తే నేను నీ కంటికి కనిపించని చిత్ర అని నా మీద ఎగిరాడు. ఎవరికి ఏది చెప్పకూడదట. ఇల్లు పొలం ఆ మహానుభావుడికి అప్పజెప్పి తను కట్టుగుడ్డలతో ఎక్కడికో వెళ్ళిపోతాడుట. సౌగంధి కళ్ళ వెంట నీళ్లు జలజల రాలుతున్నాయి. ఇంత జరిగిందా? ఇంత జరిగినా ఒక్క మాట, ఒక చిన్న మాట వత్సలు తనని అడగలేదు. అడిగి ఉంటే ఎంతో బాధ తప్పేది. చిత్ర ఆవేశంగా అంది. ఇల్లు ఈవిడ గారికి అవసరం లేకపోతే నీకు కావాలి కదా అన్నాను. నాకు అవసరం లేదు అంటూ ఒకటే మాట. నేను ఈయనతో చెప్పించాను. మేమిద్దరం మాట్లాడి అరిచి నానా గొడవ చేస్తే ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి, వత్సలు గారు అన్నీ తెలిసినవారు, ఊరి పిల్లలకి ఆదర్శంగా ఉన్నవారు, మీరే ఇలా చేస్తే ఎలాగండి అని కేకలేస్తే చివరికి ఇల్లు పొలం వారికి స్వాధీనం చేయకుండా ఉండటానికి అంగీకరించాడు. వాడి చేత అనిపించడానికి మా అందరి తల ప్రాణాలు తోకకి వచ్చాయి. వినోద్ రాసిన ఉత్తరాలు తెచ్చి చూపించాడు. ఈ ఊళ్ళో బంజారా హిల్స్లో ఒక మంచి ఇల్లు అమ్మకానికి వచ్చింది. సౌగంధి అది కావాలని అనుకుంటోంది అని వ్రాశాడు. తను అక్కడ ఇల్లు కావాలని అనుకుంది. ఈ ఇల్లు అమ్మకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. తనకి డబ్బు కావాలి అంతేగా అని మేం తర్కించి చివరికి డబ్బంతా పంపేటట్లు ఒప్పించాం. అందరం ఎవరికి తోచిన చోట వాళ్ళు డబ్బు తెచ్చి ఆ వినోద్కి ఇచ్చాం. అప్పు ఎంతైనా పర్వాలేదు, ఆ ఇల్లు పొలం పోతే అన్నయ్య బ్రతకలేడని మా భయం. చిత్ర చేతులు జోడించి దండం పెట్టింది. మహాతల్లి, నీ మూలంగా అసలు వాడు ఎప్పుడు సుఖపడ్డాడు? ఆ ఇంటి కోసం చాకిరి, ఆ తోట కోసం చాకిరి, నీ చదువుకి డబ్బు పంపడానికి చాకిరి. కానీ నీకు రవ్వంత కూడా లేదు. అది వాడి కర్మ. ఎంత మంచి సంబంధాలు వచ్చాయి. ఆ జడ్జి గారు అమ్మాయిని చేసుకోమని వాళ్ళు ఎంత తిరిగారు. ససేమిరా చేసుకోనని అన్నాడు. వాళ్ళకి ఒక్కతే పిల్ల, బోలెడంత ఆస్తి. ఆయనకి వత్సలంటే ప్రాణం. మాకు మగపిల్లలు లేరు, నువ్వే కొడుకు అనుకుని ఆస్తిపాస్తులు అప్పజెప్పేస్తామని ఆయన ఎంతగా తిరిగారో. నేను చేసుకోను అని ఒకటే మాట. వాడిని నేను ఒప్పించలేకపోయాను. ఒళ్ళు మండి అక్కడేమో ఆవిడగారు షాపు గీపు అంటూ లక్షణంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ హాయిగా ఉంది. ఇక్కడేమో నువ్వు తిన్నావో లేదో అని అడిగే దిక్కు కూడా లేకుండా ఒక్కడివి. నువ్వు ఎందుకిలా కష్టపడాలి అని అంటే, ఇది నా ప్రాప్తం అని నవ్వేవాడు. కానీ వాడెంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఇప్పుడేం చేశాడో తెలుసా? ఆ ఇంటికి తాళం వేసేశాడు. తను వెళ్ళి పొలంలో వేసిన ఆ షెడ్డులో ఉంటున్నాడు.
ఇంటికే రావడం లేదు. వాడు ఏం చేశాడని ఇంత బాధపడుతున్నాడు? ఇదంతా నీ మూలంగానేగా. ఏమ్మా మహాతల్లి, నీకు ఇక్కడ ఉండాలంటే ఉండు. నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుని ఊరేగు. మధ్యలో వాడిని ఎందుకు బాధ పెడతావు? నేను నిన్ను చేసుకోను, నువ్వు వేరే పిల్లని చేసుకో అని చెప్పేస్తే పోయేది. సౌ, నువ్వు చేసిన పని ఇప్పటికి చాలా సంతోషంగా ఉండవచ్చు, కానీ ఎప్పటికైనా వాడి ఉసురు నీకు తగలక మానదు. అత్తయ్య ఆత్మఘోష నీకు తప్పకుండా తగులుతుంది. మా అందరినీ బాధ పెట్టావే, అది ఊరికే పోదు, తప్పక నీకు తగులుతుంది. మీరు అలా అనకండి. సౌ ఇదేం చేయలేదు, లక్ష్మి కల్పించుకుని అనబోయింది. మీరు నోరు మూసుకోండి. మీరందరూ కలిసే ఆవిడ గారి చేత ఈ పని చేయించారు. అంతే, గొర్రె కషాయవాడిని నమ్ముతుంది, తనే అనుభవిస్తుంది. అయిన వాళ్ళు లేకపోవడం అంటే ఏమిటో ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం గడవని తెలుస్తుంది. నేను వెళ్తున్నాను. అయ్యో కూర్చోండి. కూర్చోవడానికి రాలేదు. మా వారు పని మీద వస్తుంటే ఒక్కసారి ఈ మహాతల్లిని 4 కడిగి వెళదామని వచ్చాను. సౌగంధి నిర్రుతురాలై వచ్చి కూర్చుంది. ఇంత జరిగిందా? అక్కడ ఇంత జరుగుతుంటే ఇక్కడ తను హాయిగా తిరుగుతోంది. చిత్రని తిట్టని. వద్దు లక్ష్మి, ఆపుజేయకు. చిత్ర, తిట్టు, ఇంకా తిట్టు. నువ్వు ఎన్ని తిట్టినా తక్కువే. అసలు నా మూలంగా వత్సలకి జరిగిన ఆ అవమానానికి సిగ్గుపడుతున్నాను. ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది. లక్ష్మి వెళ్ళి సంతకం పెట్టి తెచ్చింది. సౌ, నీకే అంటూ ఇచ్చింది. టెలిగ్రామ్ దేశాయ్ గారు ఇచ్చారు. వత్సలకి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది. దేశాయ్. నేను అనుకుంటూనే ఉన్నాను, నా భయం నిజమే అయింది అంటూ చిత్ర వెళ్ళిపోయింది. లక్ష్మికి సౌగంధి ముఖం చూస్తే చాలా భయం వేసింది. ముఖం పాలిపోయింది, పెదవులు అదురుతున్నాయి. సౌ దగ్గరికి వచ్చి భుజం మీద చేయవేసింది. దీనికి నీవే నీవే కారణం, నీవే నీవే అంటూ మనసు ఆక్రోశించింది. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. వినోద్ మోసం చేశాడు. జ్వాలకి డబ్బు కావాలని నన్ను ఉపయోగించుకున్నాడు. ఏడ్చేసింది. సౌ అనునయించింది. సౌగంధి లక్ష్మి నడుం చుట్టూ చేతులు వేసింది. లక్ష్మి, నన్ను సిరిపురం తీసుకువెళ్ళి వత్సలతో ఒక మాట చెబుతావా? భగవంతుడా, నాకు అసలు ఆ అవకాశం ఉంటుందా అంటూ బావురుమంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.